హ్మ్. మనం చూద్దాం. మనం ఏంటంటే ఒక ప్రింటర్ ఫైల్ ఏదైనా డిజైన్ చేయడానికి ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మెంబర్‌ని యాడ్ చేయాలి. ఓకే. మెంబర్‌ని యాడ్ చేయాలి. మెంబర్‌ని యాడ్ చేసి ఉదాహరణకి ఒక RH01 RH లేదా RX అనుకో. RX 0101 అనేది ఒక ప్రింటర్ ఫైల్ అనుకుందాం. హ్మ్. లేతే R1 అని పెట్టుకో. RX 0101 R1 లేతే ఏనో పెట్టుకో. హ్మ్. సో, దీని టైప్ ఏంటి? PRTR. ఓకే. అడ్రస్ బుక్ రిపోర్ట్ అని. ఓకే. దీన్ని నువ్వేం చేయనవసరంలా సేవ్ చేసి సేవ్ చేసిన తర్వాత జనరల్‌గా అయితే మనకు లాగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకి. అది ఇప్పుడైతే నువ్వేం చెప్పట్లేదులే గానీ చేస్తా. ఇక్కడ ఉంది కదా దీన్ని ఏం చేయాలంటే ఆర్ఎల్యూ స్టార్ట్ చేయాలంటే రిపోర్ట్ లేఅవుట్ లీగాలంటే 19కి వెళ్ళాలి. 19కి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఇన్సైడ్ కొట్టి డిఫైన్ రికార్డ్ ఫార్మాట్ అని చెప్పేసి తీసుకోవాలి. ఏం చేయాలి? మళ్ళీ నేను డిలీట్ కూడా చేస్తున్నాను. ఇన్సర్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాను నీకోసం. డిఫైన్ రికార్డ్ ఫార్మాట్. డిఫైన్ రికార్డ్ ఫార్మాట్ పెట్టిన తర్వాత దీన్ని రీనేమ్ చేయాలనుకో రికార్డ్ ఫార్మాట్ నేమ్ F24 తీసుకోవచ్చు. F24 తీసుకొని రికార్డ్ కీవర్డ్స్ షిఫ్ట్ F6 తీసుకొని దీన్ని F10 అని చూడు ఇక్కడ. ఓకే. F10 తీసుకొని రీనేమ్ ఏం చేయాలి? HREC1 లేకపోతే హెడర్ 1 అనో ఇట్లా వేస్తాను. HREC1 సేమ్ అదే పెడతాను. ఓకే. నెక్స్ట్ దీన్ని ఫీల్డ్స్ డిఫైన్ చేయాలంటే ఫీల్డ్స్ అని చెప్పేసి VFతో కొట్టాలి. ఓకే. అప్పుడు ఫీల్డ్ వన్ వస్తుంది. ఏం చేసి నేను VF అని కొట్టా. ఇక్కడ VF అని కొట్టా. ఓకే. గుర్తుపెట్టుకో. మళ్ళీ చూపించనా? అవసరం లేదు కదా. VF అని కొట్టి జస్ట్ VF అని కొట్టి ఎంటర్ కొట్టాను. సో దాని తర్వాత ఫీల్డ్స్ ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ చేయాలంటే ఏదైనా హెడర్ కావాలి కదా ఫస్ట్ మనకి. మనం ఏం చేస్తానంటే అడ్రస్ బుక్ డీటెయిల్ రిపోర్ట్ అనేది టెక్స్ట్ పెట్టేసి. ఓకేనా? అర్థమైందా? దీన్ని ఏం చేశాను మళ్ళీ దీనికి అండర్లైన్లో అన్నీ ఇచ్చుకుంటున్నాం కదా. అది తర్వాత మళ్ళీ అండర్లైన్ ప్రింటర్ ఫైల్లో ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇది ఒక రికార్డ్ తర్వాత ఇంకో కొత్త రికార్డ్ ఫార్మాట్ పెడతాను. ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇక్కడ పెడితే అవి కొట్టి అండర్ కొట్టి. నెక్స్ట్ డిఆర్. ఓకే. దీన్ని కూడా ఏం చేస్తామంటే షిఫ్ట్ F6 తీసుకొని దీన్ని రీనేమ్ చేయాలి. F10. ఓకే. HREC2 అని చెప్పేసి అని ఎంటర్ కొట్టేసి తర్వాత VF. ఓకే. VFకి వెళ్ళిపోయి ఉదాహరణకి ఈ పొజిషన్ నుంచి ఏంటిది అడ్రస్ నెంబర్ మనం హెడ్డింగ్ పెడుతున్నాం ఫస్ట్. ఓకే. తర్వాత నేమ్ ADD says నేమ్ నేమ్తో ఈ నేమ్ అనేది 20 కాబట్టి కొంచెం అంతవరకు వరకు వదిలేసాయి. తర్వాత సిటీ అని పెట్టేసి సరిపోయింది. ఓకే. 20 దాకా వదిలేసి ఓకే ఈ పని పెట్టేసి ఓకేనా. పెట్టిన తర్వాత ఒకవేళ దీన్ని ఇక్కడ నుంచి కనుక ఇటు మూవ్ చేయాలనుకో కొద్దిగా షిఫ్ట్ F1 ఇక్కడ మార్క్ చేసి చూడు ఇక్కడ నేను చూపిస్తాను కీవర్డ్స్. మార్క్ దీన్ని ఇక్కడ షిఫ్ట్ F1 తీసుకొని ఇటు మూవ్ చేయాలంటే షిఫ్ట్ మళ్ళీ F3 అంటే F13
F15. ఓకే. ఈ ఒకవేళ ఇదే డేటాను కాపీ చేయాలనుకో F1 చేసి షిఫ్ట్ F4 చేస్తే ఇక్కడ కాపీ అయిపోయింది. సారీ, షిఫ్ట్ F2 చేసి కాపీ అయిపోయింది. సేమ్ దీన్ని మార్క్ చేసి కాపీ చేసా. షిఫ్ట్ F2 అంటే కాపీ, షిఫ్ట్ F1 F2 ఇక డిలీట్ కొంచెం చూడు. కాదు, డేటాబేస్ ఫీల్డ్స్ ఇదిగో డిలీట్ F16 ఉదాహరణ దీన్ని డిలీట్ చేద్దాం. షిఫ్ట్ F4 దీన్ని షిఫ్ట్ F4 మళ్ళీ దీన్ని మూవ్ చేద్దాం అనుకో షిఫ్ట్ F1 షిఫ్ట్ F3 షిఫ్ట్ F1 షిఫ్ట్ F3 దట్స్ ఇట్. ఓకేనా? ఓకేనా? సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది, అంతేనా? నువ్వు ఇక్కడ ఆల్టర్నేటివ్ కీవర్డ్ కానీ ప్రెస్ చేస్తే మళ్ళీ అదే ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇందాక చూడు, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మార్క్ ఎన్ని కనపడుతుందిగా, షిఫ్ట్ F10 కొడితే నీకు మళ్ళీ వేరే ఫంక్షన్ కీస్ వస్తున్నాయి చూడు, ఈ ఆల్టర్నేటివ్ కీవర్డ్స్. మళ్ళీ మనకి షిఫ్ట్ F1 షిఫ్ట్ F2 అవి కనపడాలంటే మళ్ళీ షిఫ్ట్ F10 కొడితేనే మనకి అవి కనపడతాయి. లేదా కనపడుతుంది. ఇందాక మనం అదే షిఫ్ట్ F10 అంటే F22 ఆల్టర్నేటివ్ కీస్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ కీస్. ఇప్పుడు మళ్ళీ నువ్వు F24 కొడితే F22కి ఏముంది చూడు, బేస్ కీస్. ఆల్టర్నేటివ్ కీ నుంచి మళ్ళీ బేస్ కీస్లో రావాలి అంటే F10 షిఫ్ట్ F. అర్థమైందా? ఇది క్లియరే కదా నీకు ఇక్కడ వరకు? ఇప్పుడు మూడో రికార్డ్ ఫార్మాట్ పెడతాం. దానికోసం మనం డిఫైన్ రికార్డ్ ఫార్మాట్. ఓకేనా? దీన్ని షిఫ్ట్ F6 తీసుకోవాలి రీనేమ్ చేయడానికి. రికార్డ్ ఫార్మాట్ని రీనేమ్ చేయడం. F10 తీసుకొని దీనికి ఏంటి డీటెయిల్ కదా, డీటెయిల్ REC1. ఓకేనా? ఎంటర్ కొట్టు. డిఫైన్ ఫీల్డ్స్, వ్యూ ఫీల్డ్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే RRIN అయితే పెట్టాలి. డిఫైన్ ఫీల్డ్ చేయాలని చూడు, ఇక్కడ ఉంటుంది F11. ఇక్కడ ఏం చేయాలి, RRIN2 అంటే మన ఫీల్డ్స్ ఏదైతే అది. ఓకేనా? దీన్ని అట్లా ఉంచేసి దీనికి టైప్ ఏంటి, న్యూమరిక్ కాబట్టి 2. దీని లెంత్ ఎంత, 8. సారీ, లెంత్ ఎంత, స్టార్టింగ్ పొజిషన్ లెంత్ అంతా 8 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డేటా టైప్ 2. ఓకే. డెసిమల్ పొజిషన్స్ ఎన్ని, 0. ఓకే, ఎంటర్ కొట్టు చాలు. ఓకేనా? అదేవిధంగా ఇంకో ఫీల్డ్ ఇక్కడ కర్సర్ పాయింట్ పెట్టు, F11 RR నేమ్. ఓకే, దీని లెంత్ ఎంత, 20. ఇంకా టైప్ ఏంటి, క్యారెక్టర్. డెసిమల్ పొజిషన్స్ ఏం లేవు కాబట్టి మనమే పట్టించుకోవడం అవసరం. తర్వాత సిటీ F11 RR లెంత్ ఎంత, 20. డేటా టైప్ క్యారెక్టర్, డెసిమల్ పొజిషన్స్ ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఇదేంటి, F11 ఇది F11 ఫీల్డ్. త్వరగా RR ఈ టైప్ దాంట్లో పెట్టు. RR ST అదే చూడు, అది మన స్పైక్ ఉంది చూడు, రెడ్ దాంట్లో పెట్టు. అది దాన్ని తీసుకురా మీ దగ్గరికి. ఇది పీకే RR ST. దీంట్లో లెంత్ ఎంత, 3. లెంత్ 3. ఇదేంటి, క్యారెక్టర్ పేజ్ డౌన్ చేస్తున్నాను నేను. ఓకే, మళ్ళీ మర్చిపోయాము దానికి. ఇదేంటి ఇచ్చటం అని, పేజ్ డౌన్. ఇది దీనికి రావాలని పేజ్ డౌన్. ఓకే, పేజ్ డౌన్ కొడితే కింద మనకి క్యారెక్టర్ మన డెసిమల్ పొజిషన్స్ ఏం వస్తుంది.
అయిపోయింది డిజైన్. ఓకే. అసలు ఇంకా ఇక్కడే ఇంకొక ఫీల్డ్స్ కూడా డిఫైన్ చేయడానికి కనుక వస్తే ఇంకా అది బాగుండేది, బట్ అది మనకు ఐడియా లేదు ఇప్పుడు. సో మనకు అండర్లైన్స్ అయిన కావాలంటే లోపలికి వెళ్ళి చేసుకో. ఒకవేళ దీని తర్వాత దీనికి ఒక 2 లైన్లు కావాలనుకో, ఈ రికార్డ్ ఫార్మాట్ దగ్గర. సో ఇప్పుడు చూడు, 2 లైన్ స్పేస్ కావాలంటే ఇక్కడ చూడు, ఇక్కడ F24 తీసుకో. F24 తీసుకొని రికార్డ్ కీవర్డ్స్ ఉంది చూడు, రికార్డ్ కీవర్డ్స్లోకి వచ్చేసి షిఫ్ట్ F6. స్పేస్ ఎడమంటే చూడు, లేదా ఇక్కడ లేదు స్పేస్, ఇదే స్పేస్. నీకు డిఫాల్ట్గా ఇది ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. ఓకే. ప్రింటింగ్ నెంబర్ ఆఫ్ స్పేస్ బిఫోర్ ఒక 2 లైన్స్ కావాలనుకో 2 పెట్టేసుకోవచ్చు. అర్థమైందా? దీన్ని ఏం చేశానంటే షిఫ్ట్ F6 తీసుకున్న కరెక్ట్ పాయింట్ ఇక్కడ పెట్టి రికార్డ్ ఫార్మాట్ స్పేస్ 2, అక్కడ 1 బదులు 2 పెట్టేసి ఎంటర్ కొట్టేసి తర్వాత సేవ్ చేసి దాన్ని సేవ్ చేసి బయటికి రావడం, ఇంకేం లేదు. ఓకే. చేసిన తర్వాత దీంట్లో కావాలంటే ఈడిఎస్లోకి వెళ్ళి చూసుకో, ఇదంతా కామెంట్లో ఉన్నట్టు ఇది రికార్డ్ ఫార్మాట్, ఇదే కదా అండర్లైన్. ఒకవేళ దీనికి అండర్లైన్ కావాలనుకుంటే ఇలా పెట్టండి. ఓకేనా? ఇది పెట్టి స్పేస్ ఉంది చూసావా, ఈ స్పేస్ దానిపైన కాపీ చేసి ఆడ పెట్టేసి ఓకేనా, 1 బిట్ స్టాండ్లోకి ఇది వచ్చేసింది. అర్థమైందా? ఓకే. స్పేస్ బి అంటే అది స్పేస్ బికి స్పేస్ ఏకి ఏంటంటే స్పేస్ బిఫోర్ స్పేస్ ఇచ్చేసి రాసిద్ది, స్పేస్ ఏ అంటే రాసి స్పేస్ ఇచ్చేది, అలా ఉంటుంది ఆఫ్టర్ బిఫోర్ అంతే. సో రికార్డ్ ఫార్మాట్ ఇది పెట్టాము, ఇదంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇందాక అండర్లైన్స్ కావాలంటే మనం ఏం చేసామంటే సేమ్ ఇదే అలా పెట్టేసి సేమ్ ఇదే కాపీ చేసి ఈ 4 దగ్గర ఏం చేసామంటే అండర్లైన్ పెట్టుకుంటూ వచ్చాం. అంతే కదా చేసింది. ఇది నెక్స్ట్ లైన్లో రావాలి కాబట్టి ఒక స్పేస్ ఏం చేసుకొస్తున్నాం, ఒక ఫీల్డ్ దగ్గర పెట్టేస్తే మిగతా లైన్ మొత్తం వస్తుంది కదా, అది లైన్ అయిపోయింది కదా, అందుకని మనం ఇక్కడ పెట్టేసి సరిపోతుంది. ఓకే. ఇది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిందంటే ఈ కూడా నెక్స్ట్ లైన్లోకి వచ్చినట్టు కదా, మళ్ళీ ఈటి కూడా పెట్టామంటే మళ్ళీ ఈ ప్రధానికి స్టెప్ బై స్టెప్ వేసినట్టు ఉంటుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉందా? సో దీన్ని రిపోర్ట్ నువ్వు తయారు చేసావు, బాగానే ఉంది. దీన్ని కంపేర్. ఓకే. ఆల్రెడీ నువ్వు తయారు చేసిన అంతకుముందు ప్రోగ్రామ్ నీకు ఐడియా ఉంది కదా, PX0101 PH0101 ఆర్ దీన్ని కాపీ పెట్టేసి PX బదులు PX0101 ఆర్ అని పెట్టుకో. ఓకే. దీని లోపలికి వెళ్ళి మంది ఏంటి, RX0101 ఏనే కదా. సో మిగతాది నేనేం మార్చట్లే, ఈ అండర్లైన్ మనకు లేదు, మిగతాది ఏం మార్చట్లే నేను. ప్రోగ్రామ్ ఇది తెలుసు కదా నీకు, ప్రాక్టీస్ చేసావు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది కూడా అవసరం లేదు కదా. సో సేమ్ అదే కంపైల్ చేస్తాను. డిలీట్ PX రిపోర్ట్ వచ్చిందా కరెక్ట్గానే, ఎలా అనేది కదా, ఈ చూడు +1
మీకు రెండో లైన్లో అది వచ్చింది. మళ్ళీ 4వ లైన్లో ఇది వస్తుంది, ఎందుకంటే 2 స్పేస్లు ఇచ్చాం కాబట్టి. తర్వాత 5వ లైన్లో అది వచ్చింది. 6వ లైన్ కాడ నుంచి ఇంకా డేటా అనేది ప్రింట్ అవుతుంది ప్రతి లైన్. ఓకేనా? ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకోగలుగుతావా? సో మెయిన్ ఏంటంటే ఆర్ఎల్యూలో నేను ఏం కీవర్డ్స్ పెట్టినా చూసుకో. ఇందాక షిఫ్ట్ F10 కొట్టి నేను మళ్ళీ షిఫ్ట్ F10 కొట్టలా. ఆల్రెడీ కేసు బిఎస్ కేసు దాని గురించి మనకు కన్ఫ్యూజన్ వచ్చేసింది. సింపుల్ థింగే కదా. ఇవ్వలేదంటే డీడీఎస్లో మార్చుకో. అక్కడ ఏం చేయలేకపోతే డీడీఎస్లోకి వచ్చి డీడీఎస్లో మార్చుకో. ఓకేనా? ఆపేస్తాను రికార్డ్.